సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోవడానికి ప్రధానమైన అడ్డంకి రాజశేఖర రెడ్డి. ఇది ఎవరో చెప్పలేదు, మన్మోహన్ సింగ్ గారు జయశంకర్ గారు చెప్పారు. వాళ్ళిద్దరు పరిచయం చాలా ఏళ్ళ కింద ఇది. మన్మోహన్ సింగ్ గారు యూజీసీ చైర్మన్ ఉండే, ఆ టైంలో ఆయన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తర్వాత ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా. అయితే వాళ్ళిద్దరి అనుబంధం ఒక 30 ఏళ్ళ కిందిది. సో ఆయన జయశంకర్ మీరు ఎంత ప్రయాసపడ్డా కూడా తెలంగాణ రాదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డాడు. ఆయన ఒక మాట చెప్పాడట, ఆయన చెప్పింది నాకు. ఏమన్నాడంటే, మీ దగ్గర ఉన్నది 5 ఎంపీలు, నా దగ్గర ఉన్నది 30 మంది ఎంపీలు. అప్పుడు కాంగ్రెస్కి 30 మంది ఉంటుంది. కాబట్టి 5 కోసం మీరు తెలంగాణ ఇస్తానంటే 30 మందితో నేను వెనక్కి వెళ్తాను, ఎట్లు ఇస్తారో చూస్తా అన్నాడు. అంటే అప్పుడు సోనియా గాంధీ దగ్గర మెజారిటీ కూడా చాలా తక్కువ. అది సంకీర్ణ ప్రభుత్వం యూపీఏ, అప్పటికే సిపిఎం వామపక్షాలు దూరం అయిపోయినాయి. యూపీఏ 2లోనేమో ఆమె ఇద్దామనుకున్నా లగడపాటి అడ్డుపడి ఎట్లా చేసాడో మనం చూసాం. కానీ రాజశేఖర రెడ్డి లగడపాటి కంటే బలవంతుడు, ఎక్కువ మంది ఎంపీలు ఉండరు. అప్పుడు సేమ్ అదే రిపీట్ అయ్యేది ఒకవేళ సోనియా గాంధీ ఫస్ట్ యూపీఏలో ఉన్నప్పుడు ఇచ్చినట్టయితే. సో అప్పుడు ఒకటి పార్టీని వీక్ చేసే కార్యక్రమం కొనసాగుతున్నాయి, ఇంకోవైపు తెలంగాణ రాకుండా జాతీయ స్థాయిలో అడ్డుకున్నారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అనేది తెలంగాణకు ఒక టర్నింగ్ పాయింట్. అందరి లోపల మళ్ళీ ఒక ఈ అడ్డుబయటోడు వేయండి మనకు తెలంగాణ వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ సుప్రీంకోర్టు తీర్పు, దాంతో ఏమైందంటే ఉద్యోగ గర్జన అని పెట్టారు ఇక్కడ సిద్దిపేటలో. ఆ ఉద్యోగ గర్జనలో కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఇక ఇది అంతిమ పోరాటం, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఏదో ఒకటి తేలాలి అని నేను ఆమరణ నిరాహార దీక్ష పోతా అని చెప్పి 29 నవంబర్ డేట్ అనౌన్స్ చేశాడు. అంతకంటే వారం ముందు క్యాంపస్లో టీఆర్ఎస్ యొక్క నేపథ్యంతోనే కేసీఆర్ ప్రోత్సాహంతోనే 21 నవంబర్ నాడు విద్యార్థుల జేఏసీ ఏర్పడ్డది. అది నిరాహార దీక్ష వారం ముందు. ఇక నిరాహార దీక్ష రోజు జరిగిన పరిణామాలు మీరు చూశారు. కేసీఆర్ని అరెస్ట్ చేయడం, ఇక్కడ శంకరమ్మ కొడుకు శ్రీకాంతాచారి ఆత్మహత్యా ప్రయత్నము, తర్వాత కిష్టయ్య కాల్చుకోవడం, ఇవన్నీ ఆ 2-3 రోజుల్లో ఒక 10 మంది చనిపోయారు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక మాయని మచ్చ ఏంటంటే అందరిని విషాదంలోకి నెట్టేసింది ఆత్మహత్యలు. అయితే ఈ ఆత్మహత్యలలోనే యాదిరెడ్డి ఆత్మహత్యకు ఒక ప్రాధాన్యత ఉన్నది. యాదిరెడ్డి 2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేసి ఢిల్లీకి పోయిండు. పోయేటప్పుడు ట్రైన్లోనే లెటర్ రాశాడు సోనియా గాంధీకి. ఆ లెటర్ జేబులో పెట్టుకొని పార్లమెంటు ఎదురుగా ఉన్న చెట్టు గురి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆ లెటర్ సోనియా గాంధీని కలిసివేసింది బాగా. ఆత్మహత్యల్లో కొన్ని ఆత్మహత్యలు ఉద్యమాన్ని చల్లారకుండా ఎప్పటి కాపాడినాయి. అందులో ఇషాన్ రెడ్డిది ఒక ఆత్మహత్య. ఇషాన్ రెడ్డి ఆత్మహత్య ఏంటంటే బై ఎలక్షన్ పెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ గెలిపించినప్పుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి నిజామాబాద్లో పోటీ చేశాడు. ఆయన మీద ప్రత్యర్థి బీజేపీ ఎండల లక్ష్మీనారాయణ. కిషన్ రెడ్డి గారు రిజైన్ చేయలే. అప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళకి. టీడీపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరిని రిజైన్ చేయమన్నా కూడా ఒక్క టీడీపీ నుంచి వేములవాడ శాసనసభ్యుడు రమేష్ బాబు రిజైన్ చేశాడు, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ రిజైన్ చేశాడు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు చేయలే, టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అందరు చేశారు. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినప్పుడు కేసీఆర్ స్వయంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి నిజామాబాద్లో, కవిత గారైతే మొత్తం అక్కడే ఉన్నారు అప్పుడు. సో అట్లా ఆ టైంలో ఏమైందంటే పేరు చెప్పడం బాగుండదు కానీ ఒక జర్నలిస్టు బాగా TV9 వేదికగా, TV9 ఏంటంటే వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తుంది. అయితే వాళ్ళు ప్రతి జిల్లా నుంచి పెడతారు కదా, గెలుస్తున్నాడు డి శ్రీనివాస్ గెలుస్తున్నాడు అని విపరీతంగా ప్రచారం చేశారు. అది TV9 పాలసీ కాదు, కానీ రిపోర్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక విద్యార్థిని కలిసివేసింది. అది ఇషాన్ రెడ్డి అని నారాయణగూడలో ఉండేవాడు, మంచి బ్రిలియంట్ స్టూడెంట్, డిగ్రీ అయిపోయింది బీటెక్, అమెరికా పోవడానికి వీసా కూడా వచ్చింది. ఆ టైంలో ఆయన రాత్రి ఒక డిసిషన్ తీసుకున్నాడు, డి శ్రీనివాస్ ఓడిపోతే నా తలను అమ్మకు బలిస్తా, నేను చచ్చిపోతా, కాబట్టి డి శ్రీనివాస్ ఓడిపోవాలని తల్లికి మొక్కున్నాడు. మొక్కుని తెల్లారి రిజల్ట్స్ వచ్చినాయి, డి శ్రీనివాస్ ఓడిపోయాడు. ఓడిపోగానే రాత్రి ఎవరికి చెప్పకుండా, ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు రాత్రి ఎవరికి చెప్పకుండా 1 లీటర్ సీసా పెట్రోల్ నింపుకొని యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర పోయి తనకు తానే కాల్చుకొని చచ్చిపోయాడు. అంటే చాలా ట్రాజెడీ. అంటే ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఉదయము అందరేమో
విజయోత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఎంతమంది రిజైన్ చేసిల్లో అందరు గెలిచారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.